ఎవ్రీవన్ చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక 10 డేస్ పని అయిపోయింది. సంక్రాంతి కూర వెళ్ళడం వల్ల కొన్ని పనులు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇక నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఈరోజు మన టాపిక్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక ఆర్డర్ అనమాట. జన్మత పౌరసత్వ అమెరికా పౌరసత్వ రద్దు అనమాట. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ఒకే ఒక్క సంతకంతో చాలా మంది ఆశలను అయితే కళ్ళలు చేశారు. ఆ చట్టం వల్ల మన భారతీయులకు ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందని అన్ని చూద్దాం. అసలు ఏంటి ఆ చట్టం అంటే, ఇప్పటి వరకు అమెరికన్ పౌరులు కాకపోయినప్పటికీ ఎవరైనా సరే అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ అనేది వస్తుందన్నమాట. దాన్ని ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో రద్దు చేయడం జరిగిందనమాట. సో దాని ప్రభావం భారతీయుల మీద ఎలా ఉంటుంది, అది ఇంప్లిమెంటేషన్ సాధ్యమేనా, లీగల్గా ఇది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మనం ఇవాళ తెలుసుకుందాం అనమాట. సో 1868లో 14వ రాజ్యాంగ అధికారం ద్వారా అక్కడ అమెరికాలో పుట్టిన పిల్లలు ఎవరికైనా సరే అమెరికన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందని అయితే ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. దాన్ని నిన్న ట్రంప్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే, ఈ చట్టం ప్రకారం ట్రంప్ రద్దు చేసిన చట్టం ప్రకారం ఏంటి అంటే, సో లీగల్గా అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడ పుట్టే వాళ్ళకి పుట్టే పిల్లలకి సిటిజన్షిప్ రాదనమాట. వాళ్ళు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ అయితే H1B, F1 స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, అదేవిధంగా విజిటింగ్ వీసాల మీద వెళ్ళే వాళ్ళకి అక్కడ పిల్లలు పుట్టే వాళ్ళకి మన ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఎవరైనా గ్రీన్ కార్డు హోల్డర్స్ ప్లస్ యుఎస్ సిటిజన్స్ అయితేనే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ అనేది వస్తుంది అనమాట. సో దీని ప్రభావం ఇండియన్స్ మీద ఎలా ఉంటుందంటే తప్పకుండా ఉంటుందన్నమాట. మొత్తం అమెరికా జనాభాలో ఇండియన్స్ 5.4 మిలియన్స్ ఉన్నారు. ఇది అమెరికా జనాభాలో 1.4%కి సమానం అనమాట. ఇందులో 34% అక్కడ పుట్టిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఏదో ఒక వీసా మీద అక్కడ ఉంటున్న వాళ్ళే అనమాట. సో ఇది కంపల్సరీగా ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అక్కడ పుట్టే పిల్లలకి జన్మత పౌరసత్వం రావడం వల్ల ఏంటంటే ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది ఇంకా లేట్ అవుతుంది. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే తండ్రి పర్మనెంట్ రెసిడెంట్ అయినప్పటికీ కూడా తల్లి అనేవాళ్ళు టెంపరీ వీసా మీద ఉంటే కూడా సిటిజన్షిప్ రాదనమాట. సో దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే, యూఎస్కి కూడా చాలా కొంచెం అంతా ఎకానమీ మీద కూడా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. దీని ప్రకారం ఏంటి అంటే అక్కడ బర్త్ టూరిజం కూడా మాయమైపోతుంది అనమాట. బర్త్ టూరిజం అంటే ఏంటంటే, ఇప్పుడు మన కంట్రీలో కానీ అదర్ కంట్రీస్లో కానీ బాగా డబ్బున్న వాళ్ళు పిల్లల్ని కంటానికి అక్కడికి వెళ్ళేసి సో అక్కడ పిల్లల్ని కనేసి వస్తుంటారు అనమాట. అదే బర్త్ టూరిజం. అక్కడ అలా కండం వల్ల వాళ్ళకి యూఎస్ సిటిజన్షిప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ గాడ అలా అక్కడ పుట్టడం వల్ల అతనికి యూఎస్ సిటిజన్షిప్ అనేది వచ్చిందనమాట. సో అదే విధంగా అంతేకాకుండా అక్కడ పుట్టంగానే వాళ్ళకి సిటిజన్షిప్ రాకపోతే 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మీ పేరెంట్స్ని యూఎస్కి తెచ్చుకోవాలని గవర్నమెంట్కి అప్లై కూడా చేయలేరు అనమాట. సో ఈ నష్టాలు అయితే మన ఇండియన్స్కి అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చట్టరూపం దాలుస్తుందా అంటే, అమెరికాలో రాజ్యాంగ సవరణ అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అనమాట. చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. సో దీనికి హౌస్ సెనేట్లలో 3/2 మెజార్టీ కావాలి. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలలో 4/3 మెజార్టీ కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇది అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే కొత్త సెనేట్లో ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్కి 53 సీట్లు ఉండగా డెమోక్రాట్లకు 47 ఉన్నాయి. సో అదేవిధంగా హౌస్లో రిపబ్లికన్లకి 220 ఉంటే డెమోక్రాట్లకు 215 ఉన్నాయి. దీని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 2/3 మెజార్టీ అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే భారతీయుల ఆశల మీద అయితే చాలా వరకు నీళ్లు చల్లినట్టే. సో F1 స్టూడెంట్ల మీద అక్కడికి వెళ్ళేసి అక్కడ మాస్టర్స్ చేసి ఓపీటీ ప్రోగ్రామ్స్ చేసి H1B కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అక్కడ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇదొకైతే ప్రజెంట్ అయితే కొంచెం అంతా ఒక అప్సెట్ అని అనుకోవాలి. సో దీని మీద మీ కామెంట్స్ అంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.